పిడుగులు పడినప్పుడు అర్జున ఫల్గుణ అని అంటుంటాం. దీని వెనుక అంతరార్థం మహాభారత గాథ ఉంది. అజ్ఞాతవాసాన్ని ముగించిన అర్జునుడు ఆయుధాల కోసం ఉత్తరుడిని శమీవృక్షం దగ్గరకు తీసుకొస్తాడు. ఉత్తర గోగ్రహణం ద్వారా గోవుల్ని తరలించుకుపోతున్న దుర్యోధనుడు కర్ణాదులను ఎదుర్కోవడానికి ఆయుధాలను చెట్టు మీద నుంచి దింపమంటాడు. ఉత్తర కుమారుడు భయపడుతూ ఉంటాడు. అప్పుడు తనకున్న 10 పేర్లు అర్జున, ఫల్గుణ, పార్థ, కిరీటి, శ్వేతవాహన, బీభత్స, విజయకృష్ణ, సవ్యసాచి, ధనుంజయ చెప్పి భయాన్ని పోగొడతాడు. అప్పటి నుంచి ఎలాంటి భయం కలిగినా అర్జున ఫల్గుణ అని తలుచుకోవడం మొదలైంది. అయితే యుద్ధంలో అర్జునుడి రథచక్ర శూల విరిగి పడిందని, అదే పిడుగయ్యిందని నమ్మకం ఉండడంతో పిడుగులు పడినప్పుడు ప్రత్యేకంగా అర్జునుడి పేర్లు తలుస్తారు.